నన్ను అందరూ ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ఏరా నాకు ఈ టైంలో వచ్చా? మీరెవరండి? ఈ టైంలో మా కాంపౌండ్లోకి ఎలా వచ్చారు మీరు? ఎవరు పంపారు? అంటే ఓసారి లోపల కూర్చుంటానని బతిలాడితే రానిచ్చాడండి. నాకు చెప్పకుండా ఆ వాచ్మెన్ గడు మిమ్మల్ని లోపలికి ఎలా పంపించాడు? వాడెందుకు రాలేదు? గేటు వేసుకొని వచ్చేస్తానన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? నాకేం అక్కర్లేదండి. మా పవన్ కారు నడుపుకుంటూ వస్తున్నాడు. సరిగ్గా మీ గేటు దగ్గరికి వచ్చేవరకు కారు ఆగిపోయింది. నేను ఊర్లోకి వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను. అప్పటి వరకు ఇక్కడ ఉంటూ తాతయ్య అని వాడు వెళ్ళిపోయాడు. ఆహా, ఈ టైంలో మెకానిక్ ఎవరు దొరుకుతారండి? దొరుకుతాడండి, మెకానిక్ దొరుకుతాడు. ఇంతకీ మీ వాడి రాత్రికి వస్తాడా? వస్తాడా అంటారా? వస్తాడు, వస్తాడు. వాడు తప్పకుండా వస్తాడు. కూర్చోండి. ఏమిటలా చూస్తున్నారు? నా బట్టతల చూస్తున్నారా? ఏం చేస్తామండి, భూమి మొత్తం పొల్యూట్ అయిపోయింది. మీరేదో ముఖ్యమైన పని మీద ఉన్నట్టున్నారు. ఏదో పని మీద ఉన్నాంలేండి. మీ మనవడు వచ్చే వరకు ఇక్కడ కూర్చొని మీరు వెళ్ళండి. అయ్యో, ఎందుకండి అంత కోపం? మరి అనవసరమైన విషయాలు మీకెందుకండి? మీరేదో ఆల్బమ్ చూస్తున్నట్టున్నారు. మీ భార్య లేరా? అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముందు ఫోటో. అంటే అమెరికాలో ఉంటున్నాడా? ఏమిటిది? ఆత్మహత్య ప్రయత్నమా? ఆ? అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఉండదలుచుకుంటే కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చొని వెళ్ళండి. చాలా కోపంగా ఉన్నారు. ఇంతకీ చచ్చిపోయేంత ప్రాబ్లం ఏమిటి మీకు? ఏ, నా ప్రాబ్లం మీరు తీరుస్తారా? ఏమో, తీరుస్తానేమో. ఎవరు చూడొచ్చారు? విషయం తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. పర్లేదు, చెప్పండి. మీ ప్రయత్నం విరమించుకోమని చెప్పను. దయచేసి చెప్పండి. చాలా కాలం నుంచి మీరు మీ స్నేహితులతో కూడా మాట్లాడడం లేదు. మీకెలా తెలుసు? మీ పరిస్థితి చూసి నేను ఊహించాను. కేవలం ఊహేనండి. నాకెందుకో ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. కొడుకుతో కూడానా? వాడిని ఇండియాకి వచ్చి ఉండరా అంటే రాడు. రావడానికి ఇంకా టైం కావాలంటాడు. ఇక్కడ ఒంటరిగా జీవించడం నా వల్ల కావటం లేదు. ఒంటరితనమా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? భార్య చనిపోయి కొడుకు దూరంగా ఉంటే ఒంటరితనం కాక ఇంకేముంటుంది? మీతో ఎవరు లేరా? ఇంకోసారి ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? నాకు ఎవ్వరూ లేరు. నన్ను పట్టించుకునేవారు కూడా ఎవరు లేరు. పట్టించుకునే వ్యక్తులు లేరు, కానీ ప్రతిస్పందించేవి లేవా? ప్రతిస్పందించేవా? ఈ మధ్య మీరు తోటలోకి వెళ్ళి చాలా కాలం అయింది. ఇప్పుడు తోట ఎలా ఉందో మీకు తెలియదు. ఈ మధ్య మీ వాచ్మెన్ చెప్పకుండా ఓ చెట్టు కొట్టి పడేశాడు. అది ఇప్పుడు తిరిగి చిగురించి మళ్ళీ బ్రతికి చక్కటి పూలు పూస్తుంది. అది మీరు గమనించలేదు. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అరే, ఏడీనా అయినా ఇంత తొందరగా ఎలా వెళ్ళిపోయాడబ్బా?
ఒరే నాగు ఇటు రారా రా. ఎరా నాగు, రాత్రి ఎవరినో పైకి పంపించావు. నన్ను అడగకుండా ఎవరిని పడితే వాళ్ళని అలా పంపేయడమేనా? ఆయనతో పాటు నువ్వు రాకుండా గేటు వేసి వస్తానన్నావంట, ఎందుకు రాలేదురా? నేను ఎవరిని లోపల పంపించలేదు సార్, గేట్ వేసే ఉందిగా, ఉదయమే తాళం తీశాను. ఆహా, మరి ఆ ముసలాయన గేటు దూకు లోపలికి వచ్చి మళ్ళీ గేటు దూకి బయటకు వెళ్ళిపోయాడంటావా? ఎవరు సార్ ముసలాయన? నాకు నిద్ర కొట్టక రాత్రి అంతా యూట్యూబ్ చూస్తూనే ఉన్నాను, ఎవరూ రాలేదు సార్. పద తోటలోకి వెళ్ళి చూద్దాం. నాగు, మొన్న నువ్వు నాకు చెప్పకుండా కొట్టిపడేసిన మొక్క బతికిందా? ఏమో సార్, నేను చూడలేదు. పద. ఈ మధ్య మీ వాచ్మెన్ చెప్పకుండా ఓ చెట్టు కొట్టిపడేశాడు. అది ఇప్పుడు తిరిగి చిగురించి మళ్ళీ బ్రతికి చక్కటి పూలు పూస్తోంది. అది మీరు గమనించనే లేదు. నేను చూడలేదు, మా వాచ్మెన్ చూడలేదు, మరి ఆ ముసలాయనకి ఎలా తెలిసిందబ్బా? ఎరా నాగు, మన పనస చెట్టు కాయలు కాసిందా? ఒరే నాగు, చూడరా, మన పనస చెట్టు కాసిందిరా. ఈ పనసకాయలు కాసిన సంగతి ఆ ముసలాయనకి ఎలా తెలిసిందిరా? ఇన్ని కాసాయంట్రా? నేను చూడలేదు సుమా, ఈ మధ్య తోటలోకే రావటం లేదు కదరా. ప్రతిస్పందించేవి లేవా? ఎండిపోయిన తీగలు మళ్ళీ మీకోసం చిగురించాయి. ఎన్నాళ్ళగానో కాయలు కాయని చెట్లు మీకోసం కాయటం మొదలుపెట్టాయి. ఇంతకుముందు చీడపట్టిన చెట్లు కూడా మీకోసం ఆరోగ్యవంతంగా మారాయి. నా పట్ల ఎవరు స్పందించరనుకున్నాను. మీరు స్పందించారు, మీ స్పందనే నాకు కావాలి. సార్, మీకేదో ఫోన్ వచ్చింది సార్. అవునా? మా అబ్బాయి. హలో నాన్న. ఏరా, మీ నాన్న ఇప్పుడు గుర్తొచ్చాడురా నీకు? నాన్న, నేను చెప్పేది విను. ఏంటి చెప్పు. నేను ఎల్లుండి బయలుదేరి ఇండియాకి వస్తున్నాను. ఆ, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ముందు చెప్పలేదు. నాన్న ఇంకో విషయం నాన్న, చెప్పు నాన్న. ఇంక మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళను, అక్కడే నీతో పాటే ఉంటాను. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను రా. మా అబ్బాయి వచ్చేస్తున్నాడు రా, తొందరలోనే వచ్చేస్తున్నాడట. ఆ, అవును, ఇంతకీ రాత్రి నా దగ్గరకు వచ్చింది ఎవరు? ఎవరై ఉంటారు? మీరా? మీరేనా? అంటే మీరే వచ్చి నన్ను చావు నుంచి తప్పించారా? ప్రకృతి, నీకు వందనం. ప్రకృతి, ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి తప్పకుండా ప్రతిస్పందిస్తుంది. ప్రకృతి తప్పకుండా ప్రతిస్పందిస్తుంది.